చివరి గింజ వరకు మీరు వడ్లు కొనే పరిస్థితి ఉందా? అసలు ప్రభుత్వం జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కాకుండా ఎట్లయితే వడ్లు కొనాలనేది ఆలోచన చేస్తూ మేము ముందుకెళ్తున్నామన్నా. తప్పకుండా మేము చివరి గింజ వరకు అయినా కూడా రైతుల గురించి ఆలోచిస్తున్నాం హరీష్ అన్న అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అమెరికాకు పోయి కూడా ఫోన్లు మాట్లాడుతున్నారు. ఏ కళ్ళంలోకి పోయి రైతులకు ఇబ్బంది సమస్యలు చూస్తలేడు. కేవలం రాజకీయ పబ్బం కోసం రెచ్చగొట్టి ధర్నాలు కుంట్ల కుటుంబం అంటేనే రైతులను యువకులను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మ బలిదానాల మీద వాళ్ళ శవాల మీద రాజకీయం చేసేది. గతంలో కూడా మీరు చూసారు, తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటాడు, కానీ ఒక యువకుల్ని శ్రీకాంత్ చార్ని రెచ్చగొట్టి ఆయన చనిపోయే విధంగా చేసింది హరీష్ రావే. అది మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ ఇష్టానుసారం మాట్లాడుతా అంటే ఖబర్దార్ హరీష్ రావు, నీ నాలుక కోసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వడ్ల రాసులే మనకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వడ్ల కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీదకి ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. సో ఇద్దరు కలిసి రైతుల మోసం చేస్తున్నారని హరీష్ రావు అయితే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించిన విషయాల్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బీసం మహేందర్ యాదవ్ అయితే మనతో పాటు ఉన్నాడు. నమస్తే మహేందర్. సో ఏంది ఎక్కడ చూస్తే అక్కడ వడ్లు అట్లే కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? అంటే కొనుగోలులో మీరు కావాలని జాప్యం చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు ఏం జరుగుతుంది? మేము కావాలని హరీష్ రావు గారు కానీ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాద్ధాంతం చేస్తారు. రైతుల దగ్గర రాజకీయం చేస్తున్నారు. మన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయం చేస్తున్నారన్న. మేము గతంలో కంటే ముందుగానే కొనుగోలు సెంటర్ ప్రారంభించినాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు గారు కానీ నియోజకవర్గంలో ఎప్పుడు ప్రారంభించడం అంతకంటే 15 రోజులు ముందస్తుగానే మేము ప్రారంభించినాం. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళకంటే పారదర్శకంగా వడ్లు కొనుగోలు చేయాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అందుకు అనుగుణంగా గతంలో కంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నులు పర్మిషన్ ఇచ్చిందో వడ్ల కొనుగోలుకు, దాదాపుగా మేము దాన్ని రీచ్ అయినామన్నా. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలోనే ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు గతంలో కంటే భిన్నంగా ఈసారి రైతుల దగ్గర ఎక్కువ వడ్లు పండడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది వాస్తవం, ఎక్కువ పంట పండడం జరిగింది. సుమారు దాదాపు రాష్ట్రంలో ఇప్పటి వరకు మినిమం 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని మొన్ననే అధికారులు కూడా అంచనా వేసిర్రు. మేము గతంలో కంటే భిన్నంగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ రెవెన్యూ కానీ గతంలో ఎప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కాలే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద మొత్తంలో వడ్లు వచ్చినాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన మా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ ఒక్క లారీ ఉన్నా ఖాళీ లారీ ఉంటే దొరకబట్టి రైతులకు పంపించి లోడ్ చేపియండి, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్తే ఈరోజు అందరు అధికారులు నిమగ్నమై కల్లాలలో వడ్లు ఎట్లా తరలించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉంటే, హరీష్ రావు గారు మాత్రం తన ఉనికిని ఎక్కడ కోల్పోతున్నానో అని ఈ రైతు ప్రభుత్వంలో, ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తమ ఉనికిని కోల్పోతున్న ఉద్దేశం కొద్దీ హరీష్ రావు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తారు. మీరు రాజకీయంగా ఆయన మీద దోసేసే ప్రయత్నం కాకపోతే ఇప్పుడు మీరు అధికారం ఉన్నారు, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నారు. ఇదే మార్కెట్ ప్లేస్లకి ఆయన వచ్చి రైతులతో మాట్లాడిపోయిండు అంటే మీరు ఒడ్లు కొంటుంటే అడ్డం అంటుండే హరీష్ రావు ఏమన్నా? అవును, గతంలో సిద్దిపేట నియోజకవర్గంలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి వరి వేస్తే ఉరి వేపిస్తా అని రైతుల పొట్టగొట్టింది హరీష్ రావు. అప్పుడు తెలియదు హరీష్ రావుకు, అప్పుడు లేదా చిత్తశుద్ధి రైతులపై. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఇట్లా మాట్లాడుతుండు. గతంలో కూడా హరీష్ రావు గారు మంత్రిగా ఉండి మంత్రి హోదాలో వరి వేస్తే ఒక ఐఏఎస్ తోటి ఉరేపిస్తా అన్నాడు. రైతులు మద్దతు ధర అడిగితే వాళ్ళ చేతులకు బేడీ లేచిన మీరు చరిత్ర మీరు చూసిరన్నా. ఇప్పుడు మాత్రం గతంలో ఈ రైస్ మిల్లర్లను కానీ ఈ దళారీ వ్యవస్థను 10 ఏళ్లలో పెంచిపోసింది హరీష్ రావే. గత ప్రభుత్వంలో అధికారులు మినిమం దాదాపు 1500 మంది రైస్ మిల్లర్లు డిఫాల్టర్గా తేలితే వాళ్ళు అతన్ని వెనకేసుకొచ్చిండు. ఆ డిఫాల్టర్గా తేలిన 1500 రైస్ మిల్లర్లతోటి సుమారుగా ప్రభుత్వానికి 3900 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు లెక్కలు తేల్చినా కూడా వాళ్ళని డిఫాల్టర్గా తేల్చకుండా, వాళ్ళ రైస్ మిల్లు సిజ్ చేయకుండా
కాపాడింది హరీష్ రావు గారే. ఆ పాపం ఇంకా కూడా వెంటాడుతుంది రైతులకు. అంటే ఇంకా దాని పాపానికి కారణం హరీష్ రావే. ఇంకా రైస్ మిల్లర్లను మేనేజ్ చేస్తూ ఈయన కొనుగోలు విషయంలో ఏదైనా మిమ్మల్ని ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా హరీష్ రావు గారు ఎక్కడ గాని ఒక ఎమ్మెల్యే హోదాలో ఈ నియోజకవర్గ ప్రజలు ఒక 5 సార్లు ఆయనకు అవకాశం కల్పించారన్న. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా మేము మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలనే దాదాపు నా మార్కెట్ పరిధిలో ఉన్న ఒక 28-30 కొనుగోలు సెంటర్లు తిరిగి ఎప్పటికప్పుడు అడ్జేస్తుంటే హరీష్ రావు గారు మాత్రం ఎమ్మెల్యే హోదాలో తనను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని రైస్ మిల్లులను పిలిపించి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా, కలెక్టర్ తోటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా కేవలం రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుండన్నా. కానీ హరీష్ రావుకు మాత్రం రైతులపై చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం. సో మొత్తంగా హరీష్ రావే కావాలనే ఇబ్బంది సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైస్ మిల్లర్లతోటి ముమ్మాటికి 100% రైస్ మిల్లర్లతోటి హరీష్ రావు కుమ్మక్కైండు. ఇలా ఏ సెంటర్లకు పోయినా అధికారుల గురించి మాట్లాడుతుండు. కానీ మరి ఎక్కడనైనా హరీష్ రావు గారు రైస్ మిల్లర్లు కొనుగోలులో జాప్యం చేసిన, తూకంలో కోత పెట్టినా మీరు రైస్ మిల్లర్లను సిజ్ చేస్తాము, మీ మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఈ సందర్భంగా అమెరికాకు పోయినా కూడా రైతుల గురించి ఆలోచిస్తున్నాం హరీష్ అన్న అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అమెరికాకు పోయి కూడా ఫోన్లు మాట్లాడుతున్నారు. ఆయనే రైతులపై చిత్తశుద్ధి ఉంటే కల్లాలు తిరిగి మేము రెగ్యులర్గా అన్ని కల్లాలు తిరుగుకుంటే ఏ ఇబ్బందులు ఎదురవుతున్నాయో రైతులు ఇబ్బంది కాకుండా వడ్లు తరలిస్తుంటే ఆయన మాత్రం చెట్టాపాటాలు వేసుకొని తన కొడుకు చదువు కోసము తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకోవడానికి అమెరికా వెళ్ళిండు తప్ప ఏ కళ్ళంలోకి పోయి రైతులకు ఇబ్బంది సమస్యలు చూస్తలేడు. కేవలం రాజకీయ పబ్బం కోసం రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తున్నా. అంతేగాని ఎక్కడ కూడా రైతులపై చిత్తశుద్ధి లేదు హరీష్ రావు. మరి ఇప్పుడు అంటే చివరి గింజ వరకు మీరు ఒడ్లు కొనే పరిస్థితి ఉందా? అసలు ప్రభుత్వం మీ కెపాసిటీ మీరు ఏమనుకుంటున్నారు? అసలు మేము వర్షాలు పడితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది రైతు. మాకు ఈసారి గతంలో కంటే భిన్నంగా దాదాపుగా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టన్నా 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. కొంచెం వాళ్ళ రైస్ మిల్లర్ల దగ్గర హమాలి కొరత ఉందని చెప్తున్నారు. మాకు కూడా కొంత హమాలి కొరత ఏర్పడ్డది ఇక్కడ. దాన్ని అధిగమించి మేము ఎప్పటికప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు కానీ జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కాకుండా ఎట్లయితే వడ్లు కొనాలనేది ఆలోచన చేస్తూ మేము ముందుకెళ్తున్నామన్నా. తప్పకుండా మేము చివరి గింజ వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, చివరి గింజ వరకు మేము కొనుగోలు చేస్తామని మేము రైతులకు తెలియజేస్తున్నామన్నా. మేము చివరి గింజ వరకు. టీఆర్ఎస్ పార్టీ సరే హరీష్ రావు విషయం మీ కాన్స్టిట్యున్సీ విషయం అట్లా పక్కన పెడితే బాల్క సుమన్ కూడా నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. అంటే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది, ధర్నాలు చేయాలి, రాస్తారోకాలు చేయాలి, ఆఫీస్ తగలబెట్టాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంది. అంటే అట్లాంటి పరిస్థితుల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయిందా తెలంగాణ రాష్ట్రాన్ని? ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితులు? మీరు ఎట్లా ఆయన వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అనా ముందస్తుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం అంటేనే రైతులను, యువకులను రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మ బలిదానాల మీద, వాళ్ళ శవాల మీద రాజకీయం చేసేది. గతంలో కూడా మీరు చూసారు, తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటాడు. కానీ ఒక యువకుల్ని శ్రీకాంత్ చార్ని రెచ్చగొట్టి ఆయన చనిపోయే విధంగా చేసింది హరీష్ రావే. అది మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న సమాజానికి మొత్తం తెలుసు. కానీ చనిపోయింది మాత్రం యువకులు, బంగారుమయమైంది మాత్రం తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే. వాళ్ళకి రెచ్చగొట్టు అలవాటే. ఇప్పుడు మీరు నిన్న మొన్న చూసి మీరు అన్నట్టన్నా బాల్క సుమన్ ఏదైతే మాట్లాడిండో అది బీఆర్ఎస్ నాయకులకు నిదర్శనం. బాల్క సుమన్ మాటలే. నేను ఏం చెప్పిండు, కేవలం మనం ఎక్కడ ధర్నాలు చేసినా 5 మంది 10 మంది రైతులే వస్తుర్రు, 70 మంది మన నాయకులు, మన బీఆర్ఎస్ నాయకులే ఉంటుర్రు. ఇంకా మోటివేట్ చేసి రైతులను రోడ్ల మీద తీసుకోపోర్రి, అవసరమైతే ఒక మిలిటెంట్ లాగా మారి రైలు పట్టాలు కోయండి. ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో ఆ కార్మిక ఏమంటారన్నా ఆఫీసులు ఉన్నాయి కదా, సింగరేణి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసులను తగలబెట్టండి ఒక మిలిటెంట్ లాగా మారి. మీకు డబ్బులు లేకపోతే మీరు కాలబెడితే డబ్బులు ఎట్లా రావో మేము చూసుకుంటాము అని ఎట్లయితే రెచ్చగొడుతుండో, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీఆర్ఎస్ అనేది స్టార్టింగ్ నుంచే ఉన్న ఇదే వాళ్ళ సిద్ధాంతం. ఏంటంటే రైతులను రెచ్చగొట్టాలి, యువకులను రెచ్చగొట్టాలి, వాళ్ళ శవాల మీద వీళ్ళు గద్దెనెక్కాలనే ఆలోచనే ఇలా బీఆర్ఎస్ సిద్ధాంతమే. దానికి నిదర్శనమే ఇలా ఏదైతే బాల్క సుమన్ మాటలే నిదర్శనం దానికి. ఇంకో విషయం ఏంటంటన్నా, ఈరోజు ఏదైతే హరీష్ రావు గారు మా చిన్న కోడూరు మా మార్కెట్ ఆఫీస్ కాడికి వచ్చి రేవంత్ రెడ్డి గాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని వీళ్ళ సంస్కారం ఈయనే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో వంటుండని చెప్తుండు. హరీష్ రావు గారు మేము కాంగ్రెస్ అంటే నేను కూడా అనొచ్చు,
హరీష్ రావు గాడు అనేటోడు ఎక్కడ పని చేయలేదు గత 10 నెలల్లో అని నేను కూడా అనొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే సంస్కారవంతమైన పార్టీ, సంస్కారంగా ఉంటాం కాబట్టి మేము అలాంటి మాటలు మాట్లాడలేదు. హరీష్ రావు గారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని వీలైతే నీకు ప్రతిపక్షంలో ఉన్నావు, సలహాలు సూచనలు ఇయ్యి, రైస్ మిల్లర్లతో మీటింగ్ ఏర్పాటు చేయి, ప్రతి గింజ వరకు రైతుల గింజలు కొనాలేదు, మీరు ఎట్లా కట్ చేస్తారని మాట్లాడాలి తప్ప రైతులను రెచ్చగొట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ ఇష్టానుసారం మాట్లాడుతా అంటే ఖబర్దార్ హరీష్ రావు, నీ నాలుక కోసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నేను నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా తిరగనీయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సో వింటున్నారు కదా, గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి దిగుబడి అనేది పెరిగిపోయింది. 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది ఈసారి. సో కేసీఆర్ ప్రభుత్వం కూడా గతంలో ఒక పీక్స్ లో ఉన్నప్పుడు ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు ఏదో ఉన్నట్టుంది, తర్వాత 36 లక్షల మెట్రిక్ టన్నులు, తర్వాత ఒక 39 లక్షల మెట్రిక్ టన్నులు ఏదో ఉన్నట్టుంది. సో ఇట్లా అంటే ఇయర్లీ గ్రాడ్యువల్లీ ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అనేది పెరుగుతూ ఉంది, ధాన్యం అనేది పెరుగుతూ ఉంది. అయితే కొంత కూలీల కొరత ఉండొచ్చు, రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, కానీ మా నిబద్ధతలో మా కమిట్మెంట్లో అయితే ఎలాంటి మార్పులు లేవు. మేము వాళ్ళ ప్రభుత్వం కంటే కూడా మేము ఎక్కువ కొంటున్నాం. వాళ్ళకంటే ఒక 15 రోజుల ముందే, గత ప్రభుత్వం కంటే ఒక 15 రోజుల ముందే ఓట్ల కొనుగోలు సెంటర్లు అయితే ప్రారంభం చేసినామని అంటున్నారు. సో కూలీల కొరత వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా, భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు పెట్టినటువంటి లిమిట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఏదో పెట్టినట్టున్నారు. దాదాపు దానికి లిమిట్ కూడా మేము రీచ్ అయినాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తున్నాం, ఇంకా లిమిట్ పెంచమని అడుగుతాం. పెంచని పక్షంలో సొంత డబ్బులతోటైనా సరే మేము వడ్ల కొనుగోలు అనేది కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే చిన్నకోడూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మీసా మహేందర్ యాదవ్ అయితే చెప్తున్నాడు. హరీష్ రావు అయితే ముఖ్యమంత్రిని పట్టుకొని గాడు గీడు అని చెప్పేసి మాట్లాడడం సమంజసం కాదు, అట్లా మాట్లాడితే కనుక నాలికలు చీరేసే పరిస్థితి కూడా వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ మనం చూడొచ్చు, వడ్లు ఆరబెట్టుకుంటున్నారు, ఆల్రెడీ ధాన్యం అయితే కొంటనే ఉన్నారు, కాంట అయితే మిల్లింగ్ అయితే పోతూనే ఉన్నాయి. సో కొంత స్లోగా అయినప్పుడు కూడా కంటిన్యూగా ప్రాసెస్ అయితే నడుస్తుంది. కూలీల కొరత అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేధిస్తున్న సందర్భంలో చివరి గింజ వరకు అయితే కొనే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటామని అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి.